దువ్వాడ మాధురి అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయింది. తను బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత నేరుగా శివాజీ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ బస్ లో అయితే పాల్గొనడం జరిగింది. బిగ్ బాస్ బస్ అయితే మామూలుగా లేదు. అసలు శివాజీ గురించి తెలిసిందే మీకు. తను ఎలాంటి క్వశ్చన్స్ వేస్తాడు, అది దువ్వాడ మాధురి కూడా మరి ఓవర్ యాక్షన్ చేస్తుంది కాబట్టి వీళ్ళిద్దరి మధ్య కాస్త వాదోపవాదులు అయితే బాగా హీట్ ఎక్కాయి. ఇక దువ్వాడ మాధురి వచ్చి కూర్చొని తన యాటిట్యూడ్ ని చూపించడం అయితే జరుగుతుంది. దానికి శివాజీ అయితే నీ యాటిట్యూడ్ బయట చూపించాలి కానీ హౌస్ లో చూపిస్తే ఇలాగే బయట ఉంటావంటూ చెప్పడం జరుగుతుంది. దానికి దువ్వాడ మాధురి అయితే అది మీకు యాటిట్యూడ్ లా కనిపిస్తుందేమో నా బిహేవియర్ అంతా అంటుంది. దానికి శివాజీ అయితే అది నీకు బిహేవియర్ ఉన్న వాళ్ళకి అదే యాటిట్యూడ్ అంటూ సమాధానం ఇస్తారు. మీకు సంబంధించిన ఎటువంటి విషయాలైనా సరే మీరు బయట చూసుకోవాలి, బట్ అది అన్ని అందరి పైన రుద్దేయాలని చూస్తే మటుకి అది మట్టుకు కుదరదంటూ శివాజీ అయితే దువ్వాడ మాధురికి చెప్పడం జరుగుతుంది. సో మీరు ఎంత త్వరగా బిగ్ బాస్ హౌస్ నుంచి వస్తారనుకున్నారా అంటూ శివాజీ అయితే మాధురిని అడుగుతాడు. దానికి మాధురి కానీ ఆడియన్స్ అయితే మిమ్మల్ని ముందు వారమే పంపేద్దాం అనుకున్నారు, పైలాక్ మీరు సెకండ్ వీక్ ఎలిమినేట్ అంటే మీరు వచ్చిన తర్వాత సెకండ్ వీక్ ఎలిమినేట్ అయ్యారంటూ చెప్పడం జరుగుతుంది. మరి దువ్వాడ మాధురి ఎలిమినేట్ అవడంపై మీ అభిప్రాయం ఏంటి? తన హౌస్ లో ఉంటే ఇంకా బాగుందా లేదా అనేది కామెంట్ లో తెలిపి వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.